మన ఆనందాన్ని ఎక్కడ వెతుకుతూ ఉన్నాం? నీ ఆనందం, నా ఆనందం ఎక్కడుంది అనేది ప్రశ్నించుకోమని ఈనాడు తల్లి అయిన శ్రీసభ పట్టణాల ద్వారా కోరుతూ ఉంది ప్రియ సహోదరి సహోదరు. ఇక రెండవదిగా గమనించినట్లయితే ఈనాటి పట్టణాల్లో ఎవరు తమ ఆనందాన్ని ఎక్కడ వెతికారు అనేది స్పష్టంగా ఈనాడు మనకి తెలియచేస్తున్నారు. అందులో మొదటిగా ఆల్రెడీ మనం చెప్పుకున్నట్లుగా పేతురు అతనితో పాటు వచ్చిన ఇద్దరు అపోస్తులు తమ యొక్క ఆనందాన్ని ఎక్కడ కనుగొన్నారు, ఎక్కడ వెతికారు? కొండ మీద, తాబోరు పర్వతం పైన యేసు దివ్య రూపధారణ ధరించిన ఆ సందర్భంలో, ఆ వెలుగులో వారు తమ యొక్క ఆనందాన్ని కనుగొన్నారు. అందుకని అంత సంతోషం అనిపించింది. కాబట్టి స్వర్గం అంటే అలాగే ఉంటుందంట. స్వర్గంలో మనకు కావలసిన ఎంటర్టైన్మెంట్ ఏమి ఉండదు. మనం చేయాల్సిందల్లా ఒకటే, దేవుని స్తుతులు పాడుతూ ఉండడమే. అది ఒక్కటే పని చేస్తాం. కానీ ఆ ఒక్క పని ఎన్ని యుగాలు చేసినా మనకు బోర్ అనిపించదంట. అంత సంతోషం అనేది స్వర్గంలో ఉంటుందంట. ఆ ప్రభు యొక్క దివ్య ముఖార విందాన్ని మనం చూస్తూ ఎన్ని యుగాలైనా అలాగే గడిపవచ్చంట. స్వర్గం అంటే అదే. స్వర్గం అంటే అక్కడ మనకేవి 70mm థియేటర్ పెట్టి పెద్ద మంచి సినిమాలు వేస్తూ ఉండరు. మనం చేయాల్సిందల్లా దేవుని ఆ ముఖ తేజస్సుని, ఆ దేవుని యొక్క వెలుగును చూస్తూ ఆ ఆనందంలో పారవశ్యంతో దేవుని స్తుతిస్తూనే ఉంటామంట ఎన్ని యుగాలైనా. అక్కడ ఏ బోరు కొట్టదు, ఏ కష్టం అనిపించదు, ఏ బాధ అనిపించదు. మనకి నిత్యము ఆనందం, సంతోషం తప్ప ఆకలి, బాధ అటువంటివి ఏమీ ఉండవు అని చెబుతున్నారు. మరి అటువంటి ఆ అనుభవాన్ని వీరు తాబోరు పర్వతం పైన పొందారు. కాబట్టి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ప్రభువా ఇక్కడే ఉండిపోదాం, ప్రభువా ఇక్కడే ఉండిపోదాం అని చెబుతూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులారా. ఇక రెండవదిగా ఈనాడు మొదటి పట్టణంలో మనం గమనించినట్లయితే ఎక్కడ వారి ఆనందాన్ని వెతుకుతూ ఉన్నారనేది ఈ మొదటి పట్టణంలో మనం గమనించినట్లయితే అబ్రహాము విషయంలో అబ్రహాము తన ఆనందాన్ని ఎక్కడ వెతుకుతూ ఉన్నాడంటే సంతానములో వెతకటం లేదు, సంతానాన్ని ఇచ్చిన దేవునిలో వెతుకుతూ ఉన్నాడు. అబ్రహాం తన యొక్క ఆనందాన్ని ఎక్కడ వెతుకుతూ ఉన్నాడు? సంతానంలో. ఈసాకులో తన ఆనందాన్ని కనుగొనటం లేదు. ఎక్కడ కనుగొంటూ ఉన్నాడంటే ఈసాకునిచ్చిన దేవునిలో తన యొక్క ఆనందాన్ని కనుగోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరు, దేవుడు చెప్పగా నీ కుమారుడు నాకు బలిగా ఇచ్చేయి అనగానే ఇంకొక మాట ఆలోచించడం లేదు. ఇంకో మాట, ప్రభా ఇంకోసారి ఆలోచించండి, మీరు ఎక్కడో నేను ముసలోడిని, ఈ వయసులో నాకు ఇచ్చారు, మళ్ళా అన్ని మీకు ఇచ్చేయమంటే ఎలాగా అని ఆలోచించలేదు. సంతానం గురించి ఆలోచించలేదు. సంతానాన్ని ఇచ్చిన దేవునిలో తన యొక్క ఆనందాన్ని వెతుకుతూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారా. అలాగే రెండో పట్టణంలో మనం గమనించినట్లయితే దేవుడు తన ఆనందాన్ని, దేవుడు తన సంతోషాన్ని ఎక్కడ వెతుకుతూ ఉన్నారు అనేది 32వ వచనంలో చెబుతున్నారు. రోమా పౌరులకు రాసిన లేఖ 8వ అధ్యాయం 32వ వచనం. దేవుడు తన ఆనందాన్ని, తన సంతోషాన్ని ఎక్కడ వెతుకుతూ ఉన్నారనేది ఈ వాక్యంలో తెలియచేస్తున్నారు. ఎవరైనా చదువుతారా? రోమా పౌరులకు రాసిన లేఖ 8వ అధ్యాయం 32వ వచనం. ఆయన తన స్వంత కుమారుని కూడా మన అందరి కొరకై సమర్పింప వెనుదీయలేదు. మరి ఓకే, ఈ మాట మొదట ఆలోచిద్దాం. దేవుడు తన ఒక్కగానొక్క కుమారుని, స్వంత కుమారుని మనకివ్వడానికి ఆయన వెనుదీయలేదంట. ఎందుకు అంటే ప్రియ సహోదరి సహోదరా, మరి ఇక్కడ వెనుదీయలేదు అంటే దాంట్లో అర్థం ఏంటంటే కొంచెం మనం ఆలోచించినట్లయితే మన పిల్లలు మనకి చాలా ముఖ్యం. అవునా? మనకు ఒక్కరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా మన పిల్లలు మనకి చాలా ముఖ్యం. పిల్లల కోసం ఏదైనా చేయడానికి, ఎంతైనా ఖర్చు పెట్టడానికి మనం రెడీ. పిల్లల కోసం దేన్ని వదులుకోవడానికైనా మనం రెడీ. అవునా? అవునా తల్లిదండ్రులు? ఏమో మీ పిల్లల కోసం వదిలిపెట్టుకోరా? ఆస్తిపాస్తులు వదిలిపెట్టుకోవడానికి రెడీ. మనకున్న సంపదలు, ఇల్లు, పొలము, పుట్ర ఇవన్నీ వదిలిపెట్టుకోవడానికి రెడీ. ఎందుకంటే మన పిల్లలుంటే మనకు సరిపోతుంది. అంటే మన పిల్లలని అంత విలువైన వారిగా మనం పరిగణిస్తాం, అంత విలువైన వారిగా మనం అనుకుంటాం, అంత ప్రేమిస్తాం. కాబట్టి మన పిల్లలు అనుకుంటే మిగతాదంతా పోయినా పర్వాలేదు అని అనుకుంటాం. మరి ఇక్కడ దేవుడు కూడా ఏం చేస్తున్నాడట? తన ఏకైక కుమారుని, తన ఒక్కగానొక్క కుమారుని మనందరికీ ఇచ్చేస్తూ ఉన్నాడట. మరి అలా కుమారుణ్ణే ఇచ్చేస్తే, చదువమ్మా తర్వాత అక్కడి నుంచి, మరి ఇతరమైన సమస్తమును కూడా మనకి ఉచితంగా ఇచ్చేయడా?
తన ఏకైక కుమారునే మనకి ఇచ్చేస్తున్నట్లయితే, ఎంతో విలువైన తన ఒక్కగానొక్క కుమారుని ఇచ్చేస్తున్నట్లయితే మిగతా సాదాసీదా వస్తువులు ఆయన ఇవ్వడా అనేది పౌలు గారి మాట. ప్రియ సహోదరి సహోదరులు, అంటే ఇక్కడ దేవుడు తన ఆనందాన్ని ఎక్కడ వెతుకుతూ ఉన్నాడంటే తన సమస్తాన్ని తన ప్రజలమైన మన కోసం ఇవ్వడంలో ఆయన ఆనందాన్ని కనుగొంటూ ఉన్నాడు, ఆయన సంతోషాన్ని కనుగొంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుల, ఇక నాలుగవదిగా మనం గమనించినట్లయితే యేసు ప్రభు ఎక్కడ తన ఆనందాన్ని కనుగొంటూ ఉన్నాడు అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో. దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో యేసు ప్రభు తన యొక్క ఆనందాన్ని కనుగొంటూ ఉన్నాడు. పర్వతం దిగి వస్తూ యేసు ప్రభు శిష్యులతో ఏమని చెబుతున్నాడు? నేను ధర్మశాస్త్ర బోధకులకి ప్రధాన అర్చకుల చేతికి అప్పగింపబడాలి, నేను చనిపోవాలి, ఆ తర్వాత పునరుత్థానం నేను సాధించాలి అని చెబుతున్నాడు. ఈ పునరుత్థానానికి ముందు ఏముంది? కష్టాలు, బాధలు, సిలువ, శ్రమలు, దెబ్బలు, రక్తం కారడం, ఇదే కదా ఉన్నాయి. అవన్నిటినీ కూడా ఆయన దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టంగా ఒప్పుకుంటూ ఉన్నాడు, ఆనందంగా ఒప్పుకుంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదర, ఒక్క మాటలో యేసు ప్రభు గురించి మనం చెప్పాలంటే యేసు ప్రభు తన యొక్క ఆనందాన్ని తండ్రి దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో వెతుకుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదర, ఈ విధంగా ఒక్కొక్కరు తమ యొక్క ఆనందాన్ని ఈనాటి పట్టణాల్లో మనం గమనించినట్లయితే ఒక్కొక్కరు తమ యొక్క ఆనందాన్ని ఒక్కొక్క పని చేయడంలో వారు వెతుకుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదర, ఇక మూడవదిగా మనం వచ్చినట్లయితే ఆ ఆనందం పొందడానికి ఎవరేం చేశారు? ఇంతవరకు ఎక్కడ వెతికారు అనేది ఆలోచించాం. అయితే ఇక మూడవదిగా ఇక్కడ మనం గమనించాల్సింది ఆ ఆనందం పొందడానికి ఎవరేం చేశారు? అబ్రహాం ఏం చేశాడు? మోషే ఏం చేశాడు? ఏలియా ఏం చేశాడు? అలాగే శిష్యులు ఏం చేశారు అనేది మనం మూడవదిగా ఆలోచించాలి. ప్రియ సహోదరి సహోదరులు, మూడవదిగా ఆలోచించినట్టయితే ఆనందం పొందడానికి ఎవరేం చేశారంటే అబ్రహాము తన ఒక్కగానొక్క కుమారుని బలివ్వడానికి రెడీ అయ్యాడు. మామూలుగా ఇక్కడ అబ్రహాం గురించి ప్రత్యేకంగా మనం ఆలోచించినట్లయితే ప్రియ సహోదరి సహోదరా, అబ్రహాం కొడుకు ఏ వయసులో పుట్టాడు? సెంచరీ కొట్టే వయసులో పుట్టాడు. వాక్యం ఏమేమి చెప్తుందంటే ఆయనకి 99 సంవత్సరాల వయసులో కొడుకు పుట్టాడు అని వాక్యం మనకి చెబుతుంది. అంటే సెంచరీ వయసులో కొడుకు పుట్టాడు. ఆ వయసులో ఒక్కగానొక్క కొడుకు పుడితే ఆ కొడుకు మీద ఎంత ప్రేమ ఉంటుంది ఆ తల్లిదండ్రులకి, ఎంత అనురాగంతో ఆ కొడుకుని చూసుకుంటారు. మరి అటువంటి వయసులో కన్న కొడుకును కూడా అబ్రహాం ఏం చేస్తున్నాడంటే దేవునికి బలిగా ఇవ్వడానికి సిద్ధమైపోతూ ఉన్నాడు. దేవునికి బలిగా ఇవ్వడానికి సిద్ధమైపోతున్నాడు. ఆ సంసిద్ధత అనేది, ఆ విశ్వాసం అనేది అబ్రహాముని ఏం చేస్తుందంటే విశ్వాసులకు తండ్రిని చేస్తూ ఉంది. ఆ వయసులో ఒక్కగానొక్క కొడుకుని కన్నాడు. ఆ ఒక్క కొడుకుని ఎంతో అల్లారు ముద్దుగా ప్రేమించాడు. అంత అల్లారు ముద్దుగా ప్రేమించిన ఆ కొడుకుని కూడా దేవునికి బలియాగంగా ఇవ్వడానికి సిద్ధమయ్యాడంటే అతని యొక్క విశ్వాసం అక్కడ మనకి ప్రస్ఫుటంగా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, అంటే అబ్రహాం ఏం చేస్తున్నాడు? ఆ ఆనందాన్ని పొందడానికి, దేవుడిచ్చే ఆనందాన్ని పొందడానికి తన ఏకైక కుమారుని బలిగా ఇవ్వడానికి రెడీ అవ్వడంలో ఆనందాన్ని అతడు కనుగొంటూ ఉన్నాడు, సిద్ధపడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక రెండవదిగా శిష్యుల దగ్గరకు వచ్చినట్లయితే వాళ్ళు ఏం చేశారు? శిష్యులు ఏం చేశారు? అపోస్తులు ఏం చేశారు ఈ ఆనందం పొందడానికి అంటే మనం అపోస్తులు పిలిచినప్పుడు చూస్తాం. అపోస్తులు జాలర్లు, చాలామంది జాలర్లు, వారు చేపలు పడుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు అపోస్తుల్ని పిలవడం మనం గమనిస్తూ ఉంటాం. పేతురు, ఆంద్రేయని, యోహాను, యాకోబులను వారు జాలర్లు చేపలు పడుతూ ఉండగా యేసు ప్రభు వారిని పిలుస్తూ ఉన్నారు. అలా పిలిచినప్పుడు అపోస్తులు ఏం చేస్తున్నారు? శిష్యులు ఏం చేస్తున్నారంటే తమ వలలను విడిచిపెట్టి వేస్తున్నారు, తమ పడవలను విడిచిపెట్టేస్తూ ఉన్నారు, తమ తండ్రిని కూడా అక్కడే వదిలిపెట్టేశారు అని మనకి వాక్యంలో స్పష్టంగా తెలియచేస్తుంది. అంటే ప్రియ సహోదరి సహోదరులారా, తమ యొక్క ఆనందాన్ని దేవుల్లో కనుగోవడానికి అపోస్తులు ఏం చేస్తున్నారంటే తమ సమస్తాన్ని విడిచిపెట్టేస్తూ ఉన్నారు. తమ జీవనోపాధి అయిన వలలను విడిచిపెడుతున్నారు, పడవలు విడిచిపెడుతున్నారు, బంధువులైన తండ్రిని కూడా అక్కడే విడిచిపెడుతున్నారు. ఇంకొక అపోస్తుడు అయితే తనకున్న ఉద్యోగాన్ని అక్కడికక్కడే వదిలిపెట్టి వచ్చేస్తున్నాడు. ఎవరు ఉద్యోగాన్ని వదిలేసింది? ఎవరు? గుడ్. ఎవరు ఉద్యోగాన్ని వదిలేశారు?
లేవి సుంకపు మెట్టకాడ కూర్చున్న లేవి అనగా మత్తయి ఏం చేస్తున్నాడంటే, నీవు నన్ను అనుసరింపుము అని దేవుడు చెప్పగానే, యేసు ప్రభు చెప్పగానే లేవి ఏం చేస్తున్నాడంటే తమ సమస్తాన్ని, ఆ ఉద్యోగాన్ని, డబ్బులని అక్కడికక్కడే వదిలిపెట్టి వెంటనే యేసు ప్రభుని అనుసరిస్తూ ఉన్నారు. అంటే ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ అపోస్తలులు అందరూ ఏం చేశారు? తమ యొక్క ఆనందం కోసం, సంతోషం కోసం, దేవుని అనుసరించడం కోసం ఏం చేశారంటే వారి యొక్క సమస్తాన్ని విడిచిపెడుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మనలో ఎంతమందిని దేవుని కోసం ఏమి విడిచిపెట్టడానికి రెడీగా ఉన్నాం? సమస్తాన్ని వదిలేయాల్సిన అవసరం లేదు. పోనీ సమస్తాన్ని వదిలేయాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ దేన్ని మనం త్యాగం చేస్తూ ఉన్నాం, దేన్ని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం? కాస్త సమయాన్ని ఇవ్వడానికి మనలో చాలామంది కష్టమే. అవసరమైనప్పుడు కాస్త దేవాలయానికి ఖర్చు పెట్టడానికి చాలా కష్టమే. పండగ సమయంలో దేవునికి కానుకగా ఇవ్వడానికి చాలామంది ఉదారంగా వస్తారు, ఇంకా చాలామంది మాత్రం ఇస్తే ఏమొస్తుంది అనే ఆలోచనలో ఇంకా ఉంటూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, కానీ అపోస్తలులు తమ యొక్క సమస్తాన్ని విడిచిపెట్టి ఆ ప్రభు యొక్క ఆనందాన్ని, ఆ ప్రభు ఇచ్చే ఆనందాన్ని పొందడానికి ప్రయత్నం చేశారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక మూడవది ఇంకా ఎవరు ఏం చేశారు అంటే ఏలియాని మనం ఈనాడు సువిశేష పట్టణంలో చూస్తూ ఉన్నాం. సువిశేష పట్టణంలో దివ్య రూపధారణ జరిగినప్పుడు ఎవరెవరు కనిపించారు? ఎవరమ్మా? చిరంజీవి, వెంకటేష్, ఎవరు? ఓకే మోషే ఏలియా కనిపించారు. మోషే ఏలియా కనిపించారు. వీళ్ళిద్దరు ఎందుకు కనిపించారు అనేది మనం గమనించినట్లయితే, ఏలియా ఏం చేశాడు అంటే రాజుల మొదటి గ్రంథంలో చెబుతున్నారు. ఏలియా తన సొంత మాటలో మనం చూసినట్లయితే, ప్రభువా నీ ప్రవక్తలందరూ పోయారు, నీ ప్రవక్తలందరూ పోయారంటే పైకి పోయారు, ఇంకా మిగిలింది నేను ఒక్కడే. అయినప్పటికీ నీ పక్షాన నిలబడడానికి, నీ సేవ చేయడానికి నేను రెడీగా ఉన్నాను అని చెబుతున్నాడు. నీ ప్రవక్తలందరూ చంపేశారు, ఇక చివరికి మిగిలింది నీ ప్రవక్తలో నేను ఒక్కడే మిగిలి ఉన్నాను. నేను కూడా నీ పక్షాన నిలబడడానికి, నీ సేవ చేయడానికి, నీ ప్రవక్తగా ఉండడానికి నేను రెడీగా ఉన్నాను అని ఏలియా తన యొక్క మాటల్లో మనం అక్కడ గమనించగలుగుతున్నాం. ఎందుకంటే ఆ సందర్భం ఏంటంటే, ఈయన కర్మేలు కొండపైన బాలు ప్రవక్తలు 400 మందిని ఎదిరించి వాళ్ళను ఓడిస్తున్నాడు. అలా ఓడించినందుకు ఆహాబు రాజు, యెజెబెలు రాణి ఏం చేస్తున్నారు? ఏలియా ప్రవక్తని చంపాలని చూస్తున్నారు. కాబట్టి ఏలియా ఏం చేస్తున్నాడు? హోరేబు పర్వతానికి పారిపోతున్నాడు. ఆ పారిపోతున్న సందర్భంలో దేవునితో ఈ మాటలు ప్రవక్త చెబుతున్నాడు. నా ప్రాణాలను సైతం ప్రభువా నీ కోసం ఇవ్వడానికి, నీ పక్షాన నిలబడడానికి నేను రెడీ అని తన యొక్క ఆనందాన్ని దేవుని పక్షాన నిలబడడంలో అతడు వెతుకుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, మనలో ఎంతమందిని ఒకవేళ విశ్వాసం కోసం కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తే మనలో ఎంతమందిని దేవుని పక్షాన నిలబడడానికి రెడీగా ఉంటాం? ఎంతమంది రెడీగా ఉంటాం? ఇప్పుడు చేయమంది మాత్రం కనీసం కొంతమంది అయినా ఎత్తుతారు అనుకోండి. కానీ నిజంగా దేవుని కొరకు మనం కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తే, ప్రాణ భయాన్ని ఎదుర్కోవాల్సి వస్తే మనలో ఎంతమందిని దృఢంగా నిలబడతాం? ప్రశ్నార్థకమే. కారణం ప్రియ సహోదరి సహోదరులారా, మనలో మన ఆనందం అనేది లోకములో ఉండే వస్తువులతో ముడిపడి ఉంది, కానీ దేవునితో మనం ఆనందం అనేది చాలా సందర్భాల్లో ముడిపడిన సందర్భాలు అనేవి చాలా తక్కువ. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకని మన యొక్క ఆనందాన్ని ప్రభువులో కనుగోలేనంత వరకు మనం లోకముతోనే ముడిపడి ఉంటాం. కానీ దేవునితో మన యొక్క జీవితాలు అనేవి ముడిపడి ఉన్నట్లయితే మన యొక్క ఆనందాన్ని దేవునిలో వెతకగలుగుతాం, దేవునితో ఉండడంలో మనం వెతకగలుగుతాం. అదే ఏలియా ప్రవక్త చేయగలిగాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక చివరిగా ఈ ఆనందాన్ని కోసం పొందడం కోసం ఎవరు ఏం చేశారంటే, మోషేని మనం తీసుకున్నట్లయితే, అదే దివ్య రూపధారణ సమయంలో ఏలియాతో పాటు మోషే కూడా కనిపించాడు. మరి మోషే ఏం చేశాడు అంటే, ఇశ్రాయేలు ప్రజలను అనగా దేవుని ప్రజలను 40 సంవత్సరాలు ఎడారిలో నడిపించాడు. 40 సంవత్సరాలు అంటే ఏంటంట? దేంతో సమానం? 40 సంవత్సరాలు అంటే ఒక తరంతో సమానం. ఒక తరం, ఒక జనరేషన్. అదే మనకు మత్తయి శుభవార్తలో మనం గమనించినట్లయితే, అబ్రహాము నుంచి ఈయన వరకు ఇన్ని తరాలు, ఈయన నుంచి ఇన్ని తరాలు అని చెబుతున్నారు. అంటే 40 సంవత్సరాలు అంటే ఒక తరముతో, ఒక జనరేషన్తో సమానం. అంటే ఈ 40 సంవత్సరాలు మోషే ఏం చేస్తున్నాడంటే, తన దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కోసం,
దేవుని ప్రజలను 40 సంవత్సరాలు ఎడారిలో నడిపిస్తూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరా. అంటే 40 సంవత్సరాల కాలాన్ని దేవుని ప్రజలకి ఇచ్చేస్తూ ఉన్నాడు. అందులో తన యొక్క ఆనందాన్ని ఆయన వెతుకుతూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారా.